సో గైస్ లాస్ట్ క్లాస్ ఎంత కంప్లీట్ చేసాం. ఐ థింక్ కాస్ట్ షీట్ ఫార్మాట్ ఒక్కటి చూసాం అంతే కదా. ఒకసారి చెప్పండి కాస్ట్ షీట్ ఫార్మాట్ ఏముంటుంది స్టార్టింగ్లో. వీ నీడ్ టు యాడ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ఫర్ దట్ ప్రైమ్ కాస్ట్ వీ నీడ్ టు యాడ్ ఇండైరెక్ట్ కాస్ట్. వాట్ విల్ గెట్ gross factory cost. For gross factory cost we need to add again working progress adjustments. మనకి ఏమొస్తుంది? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. బాయ్స్ అందరు ఇన్వాల్వ్ అవ్వండి, కొంతమంది సైలెంట్ ఉన్నారు. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. వాట్ వి గెట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇక్కడతో మనకి ఏది కంప్లీట్ అయిపోతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ఏ అడ్జస్ట్మెంట్ చేయాలి? ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. విల్ గెట్ ద సిఓజిఎస్. సో సిఓజిఎస్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కనుక యాడ్ చేస్తే విల్ గెట్ ద టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే విల్ గెట్ సేల్స్, టోటల్ సేల్స్. ఇప్పుడు ఇది ఓవరాల్గా ఫార్మాట్, కాస్ట్ షీట్ ఫార్మాట్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు వీ నీడ్ టు లెర్న్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్స్. ఇప్పుడున్న ప్రతి దానికి కూడా ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ ఉంది. ఆ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు నేర్చుకోవాలి. బట్ అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని పాయింట్స్ తెలియాలి. సో మీరు డెఫినెట్గా ఫౌండేషన్లో వినే ఉంటారు ఇది. లిఫో మెథడ్, ఫిఫో మెథడ్. లిఫో, ఫిఫో విన్నారు కదా నేమ్స్. ఏంటి లిఫో అంటే? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫిఫో మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఈ టూ మెథడ్స్ అనేది కాస్ట్ షీట్లో మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో ఓవరాల్గా ఈ టూ మెథడ్స్ని బేస్ చేసుకుని ఎంటైర్ కాస్ట్ షీట్ వాల్యూసే చేంజ్ అయ్యే సినారియో మనం కొన్ని చూద్దాం ఇప్పుడు. లెట్స్ సే మనకు ఫస్ట్ కాస్ట్ షీట్లో ఏమున్నాయి? డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్లో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏవేవి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. మనకు డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు, మనకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ అంటే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ మెటీరియల్ మనం పర్చేస్ చేసింది యూజ్ చేయాలా, లేకపోతే ప్రొడక్షన్లో యూజ్ చేసిన వాల్యూ రాయాలా? ఖచ్చితంగా సినారియో అరైజ్ అవుతుంది. ఇక్కడ మనకు లాక్ చేసేసుకోనా, జస్ట్ 1 minute. డాన్ మాన్స్టర్. ఎవరు డాన్ మాన్స్టర్? డాన్ మాన్స్టర్ ప్లీజ్ లాగిన్ విత్ యువర్ ఒరిజినల్ నేమ్. దివాకర్ అని పెట్టు, అవసరమైతే గచ్చిబౌలి దివాకర్ అని పెట్టు. డాన్ మాన్స్టర్ అంట. ధూల్పేట్ దివాకర్ అని చూడు, మా ఫ్రెండ్స్ అడ్వైజ్ చేస్తున్నారు. సరే గైస్, డైరెక్ట్ కాస్ట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, కరెక్టా? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్తో ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ డైరెక్ట్ మెటీరియల్ కేసు వచ్చేపాటికి కాస్ట్ షీట్లో మనము డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ యూజ్ చేయాలా, యూసేజ్ యూజ్ చేయాలా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇక్కడ. డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ యూజ్ చేయాలా, యూజ్డ్ ప్రొడక్షన్లో యూజ్ చేసిన రా మెటీరియల్ వాల్యూ కన్సిడర్ చేయాలా? లెట్స్ సే మనము కొన్నిసార్లు 100 kgs పర్చేస్ చేస్తాం, ప్రొడక్షన్లో 60 kgs యూజ్ చేస్తాం. పాసిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కాస్ట్ షీట్ డ్రా చేస్తున్నప్పుడు 100 kgs తీసుకోవాలా, 60 kgs తీసుకోవాలా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి సినారియోని బ్రేకప్ చేయడానికి మనకు ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫో మెథడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎక్కడ మెజారిటీగా యూజ్ చేస్తాం దీన్ని? మెజారిటీ కేసు ఎక్కడ యూజ్ చేస్తాం? పెరిషబుల్ గూడ్స్. సో ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్లో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మనం ఫిఫో మెథడ్ యూజ్ చేస్తాం. లెట్స్ సే మనం ఒక ఫ్రూట్ సెల్లర్ అనుకుంటే డే 1
మనము సేల్ చేయడానికి 100 కేజీస్ ఆఫ్ మ్యాంగోస్ కొన్నాం, మనము కస్టమర్కి సేల్ చేయడానికి. సో 100 కేజీస్ కొన్నాం, బట్ రియాలిటీలో 60 కేజీస్ సేల్ అయిపోయి 40 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఓకేనా, 60 సేల్ చేసేసాం, 40 మన దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఉంది. డే 2 రోజున అగైన్ 100 కేజీస్ కొన్నాం, మన దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది, 40 కేజీస్. అంటే ఓవరాల్గా ఎన్ని కేజీస్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర, 140 కేజీస్. ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు 20 కేజీస్ మ్యాంగోస్ కావాలి ఇవ్వమని అడిగాడు. ఆ 20 కేజీస్ మీరు ఎక్కడి నుంచి ఇస్తారు, 40 కేజీస్ నుంచా 100 కేజీస్ నుంచా? ఎందుకు 40, వై నాట్ 100? ఎందుకు 40, ఎందుకు 100 కాదు? 100 నుంచి ఎందుకు ఇవ్వరు గైస్? నేను అడుగుతాను వెరీ బేసిక్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదు. మీరు ఒక కస్టమర్ వచ్చి 20 కేజీస్ కావాలి అంటే మీ దగ్గర 2 టైప్స్ ఆఫ్ కేజీస్ ఉన్నాయి, ఒకటి 100 కేజీస్లో కొన్నది, ఒకటి 40 కేజీస్ ఓపెనింగ్ స్టాక్. ఏ ప్రోడక్ట్ని మీరు సేల్ చేస్తారు ఫస్ట్? ఎందుకు? ఒకవేళ సేల్ అవ్వకపోతే ప్రోడక్ట్ లాస్ అయిపోతుంది కాబట్టి, స్పాయిల్ అయిపోతుంది కాబట్టి వీలైన తొందరగా దీన్ని ఏం చేయాలి, మనము సేల్ చేయాలి. అంటే ఇక్కడ డెఫినెట్గా ఈ ఫ్రూట్ సెల్లర్ పర్సన్ ఏ మెథడ్ మాత్రమే ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ మాత్రమే ఫాలో అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. నేను డిఫరెంట్గా థింక్ చేస్తాను, అందరిలా నేను ఉండాలని చెప్పేసి లిఫో మెథడ్ ఫాలో అయ్యాడా, ఏమవుతుంది ఆన్సర్ ఆటోమేటిక్గా? ఎండ్ ఆఫ్ ద డే స్పాయిల్ అయిన ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, లాస్ ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఏ మెథడ్ ఫాలో అయితే అడ్వైజబుల్ ఉంటుందో ఆ మెథడే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్ సెల్లర్కి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటి, ఫిఫో ఫాలో అవ్వమంటామా, లిఫో ఫాలో అవ్వమంటామా? ఫిఫో మెథడ్ ఫాలో అవ్వమంటాం. నువ్వు ఫిఫో మెథడ్ ఫాలో అయితే అల్టిమేట్గా వేస్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, నీకు స్పాయిల్ అయ్యే ప్రోడక్ట్స్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై వీ షుడ్ అడ్వైస్ ఫిఫో మెథడ్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ షీట్ని డ్రా చేస్తున్నప్పుడు, లెట్స్ సే ఏదైనా పెరిషబుల్ గుడ్స్ మనం కాస్ట్ షీట్ డ్రా చేస్తుంటే మనం ఏం మెథడ్ ఫాలో అవ్వాలి, ఫిఫో మెథడ్ ఫాలో అవ్వాలి. ఏదైనా పెరిషబుల్ గుడ్స్ కనుక మనం కాస్ట్ షీట్ డ్రా చేస్తుంటే వీ షుడ్ ఫాలో ఫిఫో మెథడ్. బట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఆ హెడ్ఏక్ అవసరం లేదు, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏమీ మెన్షన్ చేయలేదంటే దాని మీనింగ్ ఏంటి, వీ నీడ్ టు ఫాలో ఫిఫో మెథడ్. క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు ఏ మెథడ్ ఫాలో అవ్వాలని. ఒకవేళ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు అంటే ఆల్వేస్ ఏది ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వీ నీడ్ టు ఫాలో ఫిఫో మెథడ్. క్లారిటీ వస్తుందా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లిఫో మెథడ్ ఎప్పుడు ఫాలో అవుతాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా లిఫో మెథడ్? టైల్స్, ఇంకా ఏదో చెప్పారు ఆన్లైన్లో, లైనా వైనా? మీ వాయిస్ కాస్త క్లమ్జీగా అనిపిస్తుంది, అందుకే మీరు చెప్పేవాడు నాకు క్లారిటీ రావట్లేదు ఏంటనేది. సో గైస్ ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. జనరల్గా మనం ఒక లగేజ్ బ్యాగ్లో క్లాత్స్ పెడతాం కదా, పెట్టినప్పుడు ఏ వేలో పెడతామో అదే వేలో బయటికి తీస్తామా, రివర్స్ ఆర్డర్లో బయటికి తీస్తామా? అంటే లాస్ట్లో ఏదైతే బ్యాగ్లో పెట్టామో ఫస్ట్ దాన్నే బయటికి తీస్తాం, అంతే కదా? సో దట్ వీ నీడ్ టు ఫాలో లిఫో మెథడ్. ఖచ్చితంగా ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కో విధంగా చేంజ్ అవుతుంది. సో బస్సెస్ ఎక్కుతాం కదా, మన వాళ్ళు ఫుల్ అయి ఉంటారు, ఫస్ట్ ఎవరు ఎక్కుతారో వాళ్ళే దిగుతారా, లాస్ట్ ఎక్కిన వాళ్ళు ఫస్ట్ దిగుతారా? లాస్ట్ ఎవరైతే బస్ క్యాచ్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ కింద దిగుతారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ప్రోడక్ట్ని బట్టి ఫిఫో మెథడ్ ఫాలో అవ్వాలా, లిఫో మెథడ్ ఫాలో అవ్వాలా అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనకు కాస్ట్ షీట్ డ్రా చేస్తున్నప్పుడు డైరెక్ట్ రా మెటీరియల్లో ఖచ్చితంగా కన్జ్యూమ్డ్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే కాస్ట్ షీట్లో మీరు తీసుకునే వాల్యూ యూజ్డ్ మాత్రమే కన్సిడర్ చేయాలి, పర్చేజెస్ని కన్సిడర్ చేయకూడదు. దీన్నే ఇక్కడ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. కన్జ్యూమ్డ్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే వర్డ్తో యూజ్ చేస్తాడు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్. ఇంతవరకు డైరెక్ట్ కాస్ట్ అన్నింటిని యాడ్ చేయమని చూసాం. ఆ డైరెక్ట్ కాస్ట్లో ఏమేమి యాడ్ చేయాలి, డైరెక్ట్ రా మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాకపోతే డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, ఖచ్చితంగా కన్జ్యూమ్ అంటే ఏంటని నేర్చుకోవాలి. సో ఇప్పుడు మన ఫస్ట్ అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా దీని మీదే వర్క్ అవుతుంది. అసలు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూడండి. సరే బేసిక్ డేటా ఇస్తాను ఒకసారి. మనం డే 1 100 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ కొన్నాం.
100 kgs ఆఫ్ రా మెటీరియల్ కొన్నాం. ఈచ్ వన్ 2 రూపీస్ పెట్టి కొన్నాం. ఓకేనా? ఇందులో ప్రొడక్షన్ కోసము 60 kgs యూజ్ చేసాం. 40 kgs డే 2కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకేనా? 40 kgs డే 2కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. డే 2 రోజున అగైన్ నేను 200 kgs కొన్నాను. బట్ ఈచ్ వన్ అట్ 3 రూపీస్ నౌ. ఈచ్ వన్ అట్ 3 రూపీస్ నౌ. నౌ వీఆర్ ఇన్ డే 2. నౌ వీఆర్ ఇన్ డే 2. నాకేం కావాలంటే ఓవరాల్గా డే 2 క్లోజ్ అయ్యే పార్ట్కి నా దగ్గర క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 100 kgs ఉంది. డే 2 ఎండ్ అయ్యే పార్ట్కి నా దగ్గర ఎంత మాత్రమే క్లోజింగ్ స్టాక్ ఉంది? 100 kgs ఉంది. క్లోజింగ్ స్టాక్ 100 kgs ఉందంటే రిమైనింగ్ అంతా ఏం చేస్తుంటాను? ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తుంటాను, అంతే కదా? ఓవరాల్గా డే 2 రోజున నాకు ఎంత ఉంది స్టాక్ నా దగ్గర? డే 2 రోజున, డే 2 స్టార్టింగ్, డే 2 మార్నింగ్ నా దగ్గర స్టాక్ ఎంత ఉంది? 200 + 40. ఓవరాల్గా 240 kgs నేను డే 2 స్టార్ట్ చేశాను. డే 2 ఎండ్ అయ్యేపటికి నా దగ్గర 100 kgs ఉంది. అంటే ఎన్ని కేజీస్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేసి ఉంటాను? ఎన్ని కేజీస్? ఎస్, ఎన్ని కేజీస్? ఎలా వచ్చిందా 140? సో మీరు పర్చేస్ చేసిన 200 + 40 అంటే ఏంటిది? ఓపెనింగ్ స్టాక్. సింపుల్గా పర్చేజెస్ ప్లస్ ఓపెనింగ్ స్టాక్, తర్వాత మీ దగ్గర ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉందో దాన్ని లెస్ చేస్తే యూ విల్ గెట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్. ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. దట్ విల్ బి ద ఫార్ములా ఫర్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు ఇదే పాయింట్ అట్లా చూడండి. ఇప్పుడు టోటల్గా రా మెటీరియల్ కన్జ్యూమ్ 140 అన్నాను కదా, అంటే నేను డే 2 రోజున 140 kgs ఆఫ్ రా మెటీరియల్ యూజ్ చేశాను. ఈ 140 పిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏవి పిక్ చేసుకుని ఉంటాను? 40. ఎక్కడి నుంచి వచ్చాయి? ఓపెనింగ్ స్టాక్, కరెక్టా? ఇంకా రిమైనింగ్ 100 ఎక్కడి నుంచి తీసుకుని ఉంటాను? పర్చేజెస్. 40 ఓపెనింగ్ స్టాక్, ఇది పర్చేజెస్. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎంత ఈచ్ వన్? 2 రూపీస్. సో దీని వాల్యూ 80. పర్చేజెస్ ఈచ్ వన్ వాల్యూ ఎంత? దీని వాల్యూ 300. సో 300 + 80, 380 విల్ బి ద వాల్యూ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. క్లారిటీ వస్తుందా? సింపుల్. మీరు ఏ ప్రోడక్ట్ని పిక్ చేసుకున్నారో చూడండి, దాని రెస్పెక్టివ్ కాస్ట్ ఎంతో చూడండి. మీరు ఏ ప్రోడక్ట్ని పిక్ చేసుకున్నారో చూడండి, దాని రెస్పెక్టివ్ కాస్ట్ ఎంతో చూడండి. ఇప్పుడు అల్టిమేట్గా ఓవరాల్గా మన దగ్గర 240 kgs స్టార్టింగ్లో ఉన్నాయి. 140 kgs ప్రొడక్షన్ కోసం యూజ్ చేసాం. అందులో 40 ఫస్ట్ యూజ్ చేసాం అట్ రేట్ ఆఫ్ 2 రూపీస్. తర్వాత 100 kgs తర్వాత యూజ్ చేసాం అట్ రేట్ ఆఫ్ 3 రూపీస్. మన దగ్గర క్లోజింగ్ స్టాక్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎన్ని ఉన్నాయి? ఈ క్లోజింగ్ స్టాక్లో ఉన్న 100 రూపీస్ ఈచ్ వన్ వాల్యూ ఎంత? ఎందుకంటే అవి పర్చేజెస్ నుంచి వచ్చింది కదా. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ విల్ బి 300. దిస్ వాల్యూ విల్ బి 380. ఈ 2 పాయింట్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే చాలు, అల్టిమేట్గా కాస్ట్ షీట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఏమైనా డౌట్ ఉందా ఇందులో? జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేయండి. ఎగ్జాంపుల్ గైస్, కాస్ట్కి ఖచ్చితంగా మీరు ఒక నోట్స్ పెట్టాలి, తప్పదు. చాలా నోట్స్ ఉంటుంది మీరు రాసుకోవడానికి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉంటే మీరు ఎప్పటికప్పుడు రాసుకుంటే బెటర్. ఆల్వేస్ బెటర్ టు మెయింటైన్ రన్నింగ్ నోట్స్. ఆ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలి ఇంకా మనం.
ఎస్ క్లియర్. నౌ మన మెటీరియల్ ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఎగ్జాంపుల్ 1. సో ఫస్ట్ మీకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్ని లెస్ చేసి విల్ గెట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1కి యూజింగ్ ఫిఫో మెథడ్ నాకేం కావాలి, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ కావాలి, దాని వాల్యూ కావాలి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా కావాలి. జస్ట్ ట్రై ఇట్ ఆన్ యువర్ వన్. ఆన్సర్ రాకపోయినా పర్లేదు, ఫస్ట్ ట్రై చేయండి. సింపుల్. ఓపెనింగ్ స్టాక్ ఎంత చూడండి, ఎంత పర్చేస్ చేశారో చూడండి. క్లోజింగ్ స్టాక్ డేటా ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తామన్నది మనకు తెలుస్తుంది. సరే గైస్, ఫస్ట్ క్వశ్చన్ కదా నేను చేపిస్తాను చూడండి ఒకసారి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎన్ని ఇచ్చారు, 20 యూనిట్స్, దాని వాల్యూ ఎంత, 2000. అంటే పర్ యూనిట్ ఎంత ఉంటుంది, 100 రూపీస్. అంటే ఓపెనింగ్ స్టాక్లో ఉన్న ఈచ్ యూనిట్ వాల్యూ ఎంత, 100 రూపీస్. పర్చేజెస్ 30 యూనిట్స్ కొన్నారు, 3000 రూపీస్. అంటే అది కూడా ఎంత కొన్నారు, 100 రూపీస్. నా మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ 20 ఉంది, పర్చేజెస్ 30 ఉంది. అంటే ఓవరాల్గా ఎంత ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉంది, 50 యూనిట్స్. కరెక్టా, ఓవరాల్గా 50 యూనిట్స్ ఈరోజు అవైలబిలిటీ ఉంది నాకు. క్లోజింగ్ స్టాక్లో చూస్తే 15 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని యూజ్ చేసి ఉంటాను ప్రొడక్షన్ కోసం, 35. ఓవరాల్గా 50 యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్ చూస్తే 15 యూనిట్స్ ఉన్నాయి. అంటే అల్టిమేట్గా 35 యూనిట్స్ ఏం చేస్తుంటాను, ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తుంటాను, కన్జ్యూమ్ చేస్తుంటాను. కాకపోతే ఈ 35 యూనిట్స్ని ఫస్ట్ ఎలా యూజ్ చేస్తుంటాను, ఫస్ట్ ఎక్కడి నుంచి పిక్ చేసి ఉంటాను వీటిని, ఎక్కడి నుంచి, 20 యూనిట్స్ ఓపెనింగ్ స్టాక్ నుంచి పిక్ చేస్తుంటాను. ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే పర్చేజెస్ నుంచి పిక్ చేస్తుంటాను. గైస్ ఫస్ట్ చూడండి, నేను టైం ఇస్తాను. ఫస్ట్ చూడండి, ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేశాను, 20. ఇంకా ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది నాకు, 15. అది ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాను, పర్చేజెస్ 15 యూనిట్స్. ఇది యూనిట్స్. నాకు వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 20 యూనిట్స్, ఈచ్ వన్ దీని వాల్యూ ఎంత, 100. ఎంత వస్తుంది, 2000. పర్చేజెస్ ఈచ్ వన్ యూనిట్ దీని వాల్యూ ఎంత వస్తుంది, 1500. సో రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే ఎంత వస్తుంది ఇప్పుడు, 3500 రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి నా దగ్గర, 15. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి నాకు, ఓపెనింగ్ స్టాకా పర్చేజెస్సా, పర్చేజెస్ నుంచి వచ్చి ఉంటాయి. కాబట్టి 15 ఇంటూ పర్చేజెస్ వాల్యూ ఎంత ఈచ్ వన్, సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ విల్ బి 1500. సో నీకు 15 యూనిట్స్ ఉన్నాయి, దాని వాల్యూ 1500. క్లోజింగ్ స్టాక్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 35, దాని వాల్యూ వచ్చేసి 3500. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. మీకు ఈ మెథడ్ అర్థం కావట్లేదు అనుకుంటే, కన్వీనియంట్గా లేదు అనుకుంటే, వీ కెన్ యూస్ లెడ్జర్స్ చూసేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఇది నోట్ డౌన్ చేయండి, అది ఎలా చేయాలో నేను చెప్తాను. టోటల్ యూనిట్స్ అవైలబుల్, క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్.
సో గైస్ క్వశ్చన్లో మెథడ్ చెప్పారా, ఫిఫో మెథడ్ యూస్ చేయండి, లిఫో మెథడ్ యూస్ చేయండి అని. మనం ఏది యూస్ చేస్తాం? ఫిఫో మెథడ్. ఏమీ చెప్పకపోతే వీ షుడ్ యూస్ ఫిఫో మెథడ్. ఇది నోట్ డౌన్ చేశారా? ఇంకా చేస్తున్నారా? త్వరగా కంప్లీట్ చేయండి. ఐ థింక్ క్లియర్. ఒకవేళ మీరు ఈ మెథడ్లో నాకు కన్వీనియంట్గా లేదు సార్ అంటే సింపుల్గా లెడ్జర్స్ డ్రా చేయొచ్చు. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. అకౌంట్స్లో లెడ్జర్ క్రియేట్ చేశారు కదా, ఫౌండేషన్ చేశారా? లెడ్జర్ ఫార్మేషన్ వస్తుందా? సింపుల్గా ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర? 20 యూనిట్స్. దాని వాల్యూ 2000. మనకు తెలిసిన డేటా మొత్తం రాసుకుందాం ఫస్ట్. తర్వాత పర్చేజెస్ 30 యూనిట్స్, దాని వాల్యూ 3000. ఈ 2 డేటాస్ నాకు తెలుసు ఫస్ట్. ఇంకేం తెలుసు? క్లోజింగ్ స్టాక్ తెలుసు. సో క్లోజింగ్ స్టాక్ అల్టిమేట్గా క్రెడిట్ సైడ్ వస్తుంది. ఎన్ని యూనిట్స్? 15. సో ఈ డేటా తెలిసిన తర్వాత ఫస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. సో 50 యూనిట్స్, దాని వాల్యూ 5000. ఇక్కడ కూడా దాని వాల్యూ 5000 అవ్వాలి. 50 యూనిట్స్. సో 50 యూనిట్స్ టోటల్ అవ్వాలి. ఆల్రెడీ 15 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే రిమైనింగ్ 35 ఏమై ఉంటాయి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓకేనా? దిస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇట్ సైడ్ రాస్తాను బ్యాలెన్సింగ్ ఫిగర్. బట్ ఇప్పుడు ఈ 35 వాల్యూ తెలియాలి నాకు. 35 యూనిట్స్ వాల్యూ తెలియాలి. మనం ఫాలో అవుతున్న ఫిఫో మెథడ్ కాబట్టి ఫస్ట్ 35లో ఓపెనింగ్ స్టాక్ నుంచి ఎన్ని యూస్ చేస్తాం? 20. పర్చేజెస్ నుంచి 15. 20 ఇంటూ దీని వాల్యూ 100, 2000. 15 ఇంటూ దీని వాల్యూ కూడా 100 కదా, 1500. అంటే టోటల్ యాడ్ అవుతుంది. ఎంత అవుతుంది దీని వాల్యూ? 3500. క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 15. ఇవి ఎక్కడి నుంచి ఉంటాయి? ఓపెనింగ్ స్టాక్ నుంచా, పర్చేజెస్ నుంచా? వేస్ట్ చెప్పాలి. ఓపెనింగ్ స్టాక్ నుంచా, పర్చేజెస్ నుంచా? పర్చేజెస్. మరి దీని వాల్యూ ఎంత? 100. 1500. 3500 ప్లస్ 1500 5000 క్యాలీ అయిపోతుంది. సో మనకి ఇక్కడ అడిగిన రిక్వైర్మెంట్స్ ఏవి? 3 కూడా. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత, దాని వాల్యూ ఎంత, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 1500. ఇది కూడా ఒకసారి నోట్ డౌన్ చేయండి. మీకు ఏది ఈజీ ఉంటే అది చేయండి కంఫర్టబుల్గా. బట్ నన్ను అడిగితే మాత్రం లెడ్జర్స్ విల్ బి ద మోర్ ఈజీ కంపేర్ టు నార్మల్ అనాలిసిస్. ఎస్ క్లియర్. ఇప్పుడు మనం యూజ్ చేసింది ఫిఫో మెథడ్ కరెక్టా? యూ ట్రై ఆన్ లిఫో మెథడ్. సేమ్ ప్యాటర్న్ లిఫో ట్రై చేయండి చూద్దాం. చేయండి, ఫస్ట్ చేయండి, అందరూ ట్రై చేయండి. ట్రై లిఫో మెథడ్.
సజెస్ట్ చేశారా? చేస్తూ ఉన్నారా? ఇంకా త్వరగా కంప్లీట్ చేయండి. సరే గైస్ చూడండి ఒకసారి. లిఫో మెథడ్ అయితే ఏమవుతుంది, సో ఈ డేటా మొత్తం సేమ్ ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద రిమైనింగ్ డేటా. సేమ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 35 ఉంటుంది. ఇప్పుడు మనం లిఫో మెథడ్ యూజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ 35 యూనిట్స్లో మీకు కావాల్సిన యూనిట్స్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంటాం? పర్చేజెస్ నుంచా, ఓపెనింగ్ స్టాక్ నుంచా? పర్చేజెస్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 30. దీని వాల్యూ ఎంత ఈచ్ వన్? 100. 3000. 3300. 3000. ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంది? 5 యూనిట్స్. ఈచ్ వన్ వాల్యూ ఎంత? 100. 500. సారీ 500 కదా, 500. సో 3500 దీని వాల్యూ. క్లోజింగ్ స్టాక్లో 15 యూనిట్స్ ఉన్నాయి. ఈ క్లోజింగ్ స్టాక్లో ఉన్న 15 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పర్చేజెస్ నుంచా, ఓపెనింగ్ స్టాక్ నుంచా? ఓపెనింగ్ స్టాక్. కాబట్టి 15 ఇంటూ వాట్? 100. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ కూడా 100 కదా. సో 500. 1500. సో 3500 ప్లస్ 1500 యూ విల్ గెట్ 5000. మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ అన్నీ కూడా సేమ్ వచ్చి ఉంటాయి. ఎందుకు అంటే మెయిన్ రీజన్, మీరు పర్చేస్ చేసిన వాల్యూ ప్లస్ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ రెండూ సేమ్ ఉన్నప్పుడు మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మరి రిపీట్ చేసిన ఎప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నది, మీరు పర్చేస్ చేసినప్పుడు పర్ యూనిట్ వాల్యూ ఎంత ఉందో ఓపెనింగ్ స్టాక్ పర్ యూనిట్ వాల్యూ కూడా సేమ్ ఉండాలి. ఇవి రెండు కనుక సేమ్ ఉంటే మీరు ఫిఫో మెథడ్ యూజ్ చేసినా, డిఫో మెథడ్ యూజ్ చేసినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? త్వరగా నోట్ డౌన్ చేసేయండి చేయని వాళ్ళు. So guys, clear? Now try example 2 using FIFO method. If nothing is mentioned, then use FIFO method. నాకు 3 వాల్యూస్ కావాలి. క్లోజింగ్ స్టాక్, రా మెటీరియల్ వాల్యూ ఎంత, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎంత, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఎంత. వెయిట్ చేయనివ్వండి, అందరూ చేయనివ్వండి, చేయాలి ఇంకా. గస్ రాంగ్ అయినా పర్లేదు, మీరే యూజ్ చేయాలి. ఫస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ టైం రాంగ్ అయినా సరే సెకండ్ టైం, థర్డ్ టైం అదే ఆన్సర్ వస్తుంది.
కేసు వచ్చిందా? సో ఫిఫో మెథడ్ కదా, చూద్దాం ఎలా చేయాలో. సో సేమ్ నేను లెడ్జర్ డ్రా చేసుకుంటున్నా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే పర్ యూనిట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో టోటల్ ఓపెనింగ్ కాస్ట్ 2000 ఉంది. ఫర్ హౌ మెనీ యూనిట్స్? 40. అంటే పర్ యూనిట్ ఎంత వస్తుంది? 50. ఫస్ట్ చూడండి, ఇక్కడ మాట్లాడదు, డిస్కస్ చేయదు. ఫస్ట్ చూడండి ఇక్కడ. సో మనకు ఓవరాల్గా 2000 రూపీస్ 40 యూనిట్స్కి సంబంధించి ఉంది. కాబట్టి పర్ యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 50. 3300 పెట్టి పర్చేస్ చేశారు, 60 యూనిట్స్ పర్చేస్ చేశారు. అంటే పర్ యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 55. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఫస్ట్ నోట్ డౌన్ చేసుకుందాం. నౌ ఓపెనింగ్ స్టాక్ 40 యూనిట్స్, దాని వాల్యూ 2000. అగైన్ పర్చేజెస్ 60 యూనిట్స్, దాని వాల్యూ 3300. అల్టిమేట్గా 100 యూనిట్స్ 5300. ఇక్కడ కూడా 100 యూనిట్స్ కావాలి, 5300 కావాలి. సో మనకి ఇంకే ఇన్ఫర్మేషన్ తెలుసు? క్లోజింగ్ స్టాక్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసు. క్లోజింగ్ స్టాక్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 15. అల్టిమేట్గా ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ కదా, ఇంకా ఎంత? 85. ఏంటిది? రా మెటీరియల్ కన్జ్యూమ్ 85 యూనిట్స్ వచ్చింది. నా ఇప్పుడు 85 యూనిట్స్ వాల్యూ కావాలి, 15 యూనిట్స్ వాల్యూ కూడా కావాలి. మనం యూజ్ చేస్తున్నది అల్టిమేట్లీ ఫిఫో మెథడ్ కాబట్టి 85లో ఫస్ట్ ఎక్కడి నుంచి యూజ్ చేసుకుని ఉంటాం? ఓపెనింగ్ స్టాకా పర్చేజ్ చేస్తా? ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూజ్ చేసుకుని ఉంటాం? 40. ఇంకా ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది? 45. సో 45 ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీని వాల్యూ కావాలంటే ఓపెనింగ్ స్టాక్ 40, ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంత? 50. సో వాల్యూ ఎంత వస్తుంది? 2000. వాట్ అబౌట్ 45? ఈచ్ యూనిట్ వాల్యూ 45 into 55 2475. మన క్లోజింగ్ స్టాక్లో 15 యూనిట్స్ ఉన్నాయి. మనం ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్ కాబట్టి 15 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పర్చేజెస్ నుంచి వచ్చి ఉంటాయి. కాబట్టి ఈచ్ వన్ 55. దీని వాల్యూ ఎంత? జస్ట్ 825. ఓకే, 825. సో మూడింటిని యాడ్ చేసి చూడండి, 5300 మ్యాచ్ అవుతుందా లేదా? సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద ఫిఫో మెథడ్. గెస్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? ట్రై ఎగ్జాంపుల్ 3. ఫిఫో కాదు, ఇది లిఫో ట్రై చేయండి. ఫిఫో వద్దు, ట్రై లిఫో. ట్రై లిఫో. దివాకర్ మ్యూట్ చేయి. హండ్రెడా? సో గైస్ వాల్యూస్ చెప్తారు ఎంత వచ్చాయి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్
ఎంతమంది మిస్టేక్ చేస్తారు? ఇది వాళ్ళు ఆల్రెడీ కన్జ్యూమ్డ్ ఇచ్చారు, మనకు బ్యాలెన్సింగ్ పేరు ఏమవుతుంది ఇప్పుడు? క్లోజింగ్ స్టాక్. కన్ఫ్యూజ్ అయ్యారే, మనం అలాగే చేసేసారా? నోట్ డౌన్ చేశారా అది? సరే, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 40, దాని వాల్యూ ఎంత వచ్చింది? 2350. లిఫోనే 2350 కాదా? మరి మీరేం చెప్పారు? లిఫో మెథడ్. ఓకే. క్యాలిక్యులేట్ క్లోజింగ్ స్టాక్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత క్లోజింగ్ స్టాక్? 5. దాని వాల్యూ? సారీ, 250. పర్ యూనిట్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? పర్ యూనిట్ కాదు, అది టోటల్ వాల్యూ, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ పర్ యూనిట్, ఇట్స్ టోటల్ వాల్యూ. కరెక్ట్ అయిన వాల్యూస్. ఎగ్జాంపుల్ 4 ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 4 చాలా చాలా సింపుల్. ఇక్కడ మెథడ్ అవసరమా? చూడండి, మెథడ్ కాదు అది, జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా. ఎంత? 1600. మనకి ఏం అడుగుతున్నాడు? రా మెటీరియల్ పర్చేస్ అడుగుతున్నారు. మనకి ఫార్ములా ఏం తెలుసు? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మనకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇచ్చాడు, క్వశ్చన్లో ఇచ్చాడా? 1500. ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడా? 500. పర్చేజెస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు? 600, విచ్ ఇంప్లైస్ పర్చేజెస్ ఈక్వల్ టు 1600. వెరీ సింపుల్ వన్. సో ఇక్కడతో మనకు మెయిన్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కంప్లీటెడ్. అంటే ప్రైమ్ కాస్ట్లో మనకు ఉన్న మెయిన్ అడ్జస్ట్మెంట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనే అడ్జస్ట్మెంట్ ఇక్కడతో కంప్లీట్ అయింది. సో నిన్న మనం ఏం నేర్చుకున్నాం? ఓవరాల్గా కాస్ట్ షీట్ పర్ఫార్మర్ నేర్చుకున్నాం. ఈరోజు ఆ కాస్ట్ షీట్ పర్ఫార్మర్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో నేర్చుకున్నాం. ఒకసారి ఏమైనా రివైజ్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి ఏమైనా. సెకండ్ వన్ లిఫో ట్రై చేశారా? సెకండ్ ఎగ్జాంపుల్ లిఫో ట్రై చేశారా? ఎంత వచ్చింది? లిఫో వాల్యూస్ సేమ్ వచ్చాయి, చేంజ్ అవుతాయి? చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయి? పర్ యూనిట్ వాల్యూస్ సేమ్ కాదు కాబట్టి. ఓకేనా? చేయని వాళ్ళు చేసేయండి. ఎగ్జాంపుల్ 3 ఫిఫో కూడా ట్రై చేయండి చేయని వాళ్ళు, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. సో ఫర్ టైం బీయింగ్ ఒకసారి ఏం చేస్తామో చూడండి ఇంతవరకు మనం. సో మనం మెయిన్గా స్టార్టింగ్లో డైరెక్ట్ కాస్ట్ అన్నీ కూడా యాడ్ చేయాలని చెప్పాం. యూ విల్ గెట్ ద ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోసెస్ అడ్జస్ట్మెంట్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెట్ ఫ్యాక్టరీకి ఏం యాడ్ చేయాలి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. యూ విల్ గెట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో దీనికి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే విల్ గెట్ ద సిఓజిఎస్. సిఓజిఎస్కి అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ సేల్స్. యూ నీడ్ టు యాడ్ బ్యాక్ ప్రాఫిట్, యూ విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్. అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ పర్ఫార్మాలో మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే డైరెక్ట్ కాస్ట్లో 3 ఉన్నాయి. ఏదేది? డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ 2 అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు, దీనికి మాత్రమే అడ్జస్ట్మెంట్ ఉంది. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్న కంటెంట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్కస్ చేయండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. సో మీరు ఆ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్కి డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. అంతే. ఇప్పటి వరకు మనము కాస్ట్ షీట్లో ప్రైమ్ కాస్ట్ వరకు డేటాను కంప్లీట్ చేసినట్టు. దాని మీద కూడా ప్రాబ్లం ఉందా? ఒకటి కింద ప్రాబ్లం ట్రై చేయండి. క్యాల్కులేట్ ప్రైమ్ కాస్ట్. క్యాల్కులేషన్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్ మనకు ఆల్రెడీ కన్జ్యూమ్డ్ ఇచ్చేసారు, కరెక్టా? సో యూ కెన్ యూజ్ ద వాల్యూ డైరెక్ట్లీ. 5 + 3 8, 8 + 4 12,000. 12,000 విల్ బి ద ప్రైమ్ కాస్ట్. మీకు ఒకవేళ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ యూనిట్ కావాలంటే డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే పర్ యూనిట్ కూడా వచ్చేస్తుంది.
నెక్స్ట్ వన్ ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 6 ఒక ట్రై చేయండి. సో గైస్ ఎంత ఆన్సర్ 20,400. ఇంకా మన కంప్లీట్ డీటెయిల్స్ ఫాలో ఇచ్చేసారు, జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతే అది. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు మనకు? 10 యూనిట్స్, ఈచ్ వన్ 500. ఎంత వస్తుంది? 5,000. ప్లస్ యాడ్ పర్చేజెస్ 15 యూనిట్స్ ఉన్నాయి, ఈచ్ వన్ 600 రూపీస్. ఎంత వస్తుంది? 9,000. 9,000. సో క్లోజింగ్ స్టాక్ 6 యూనిట్స్ ఉన్నాయి, దాని ఈచ్ వాల్యూ 600 రూపీస్ అంట. అంటే క్లోజింగ్ స్టాక్ ఎంత వస్తుంది? 3,600. సో మీరు ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ని పర్చేజెస్ని యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ని లెస్ చేస్తే మీకు ఏమొస్తుంది? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత వాల్యూ? 10,400. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ప్రైమ్ కాస్ట్. యాడ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. 20,400 విల్ బి ద ఆన్సర్. గ్రీన్ అంతగా కనిపించదా? యూస్ నోట్ డౌన్ చేసేయండి. మీకు పర్ యూనిట్ కావాలంటే డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20. ఫౌండేషన్ నుంచి వింటున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఐ థింక్ 1, 2, 3 ఆల్మోస్ట్ మీరు వినడం థర్డ్ టైం ఇది, కరెక్టా? ఇక్కడికన్నా ఫౌండేషన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను ఇంకా, బట్ అప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు ఈజీ అనిపిస్తుందా, డిఫికల్ట్ అనిపిస్తుంది? ఇది ఇప్పటికి కూడా డిఫికల్ట్ అనేది. సో ఫౌండేషన్లో మీకు ఎక్స్ట్రా కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ అప్పుడు కూడా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఇంకా నేను ఇక్కడ స్పెండ్ చేసిన టైం కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేశాను అక్కడ మీకు. కాకపోతే మీ సిచ్యువేషన్ అలాంటిది అప్పుడు అంతే. ఆల్మోస్ట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంటాయి, సిలబస్ అన్నీ కంప్లీట్ అయి ఉంటాయి, లాస్ట్లో కాస్టింగ్ ఒక్కటి మిగిలి ఉంటుంది సిఎంఏ వాళ్ళకి. బట్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఇది. సో గైస్ ఒకసారి రివైజ్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ క్లోజ్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ 4 మనకి ఎగ్జాంపుల్ 4లో డేటా మొత్తం ఇచ్చేసి ఏమడిగారు? పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ అడిగారు. మీరు ఒకసారి చూస్తే మనకు ఓపెనింగ్ స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కూడా ఇచ్చేసారు. మనం ఏం చేయాలి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా మనకు తెలుసు కదా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇచ్చిన డేటా మొత్తం ఫిల్ చేశాను. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 1,500 ఇచ్చాడు, 1,500 ఫిల్ చేశాను. ఓపెనింగ్ స్టాక్ 500 ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ 600 ఇచ్చాడు. ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ పీ. ఎలా వస్తుంది ఇక్కడ? 1,500 మైనస్ 500 ప్లస్ 600 ఈక్వల్ టు పీ, అంటే పర్చేజెస్. సో పర్చేజెస్ ఈక్వల్ టు 1,600. జస్ట్ ఫార్ములా అప్లై చేశాను అంతే, నేనేం చేయలేదు. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఫార్ములా అప్లై చేశాను. మేబీ అర్థమైందా? ఐ థింక్ ఎవరు ఇందాక అడిగింది అనుదీప్. ఎస్ ఎస్ ఓకే.
So guys, clear? So we'll discuss the remaining in next class. Bye.